పరిస్థితులు. ఇక నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి కూడా చాలా ఆసక్తి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నెల్లూరు పార్లమెంట్లో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. సో నెల్లూరులో నాగన్న అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు కంఫర్టబుల్గా పార్లమెంటుకు ఎన్నిక కాబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఆత్మకూరు, కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉంటే ఆత్మకూరులో వైసీపీ గెలవబోతుంది అనేది నాగన్న అంచనా. కందుకూరులో టఫ్ ఫైట్ ఉంది, అసలు ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కావలిలో కూడా టఫ్ ఫైట్ ఉంది, వైసీపీ అక్కడ విజయం సాధించబోతుంది అని చెప్తున్నారు. కొవ్వూరులో క్లియర్గా వైసీపీ విజయం సాధించబోతుందని చెప్తున్నారు. కొవ్వూరులో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బట్ అక్కడ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది నాగన్న వేస్తున్న. నెల్లూరు సిటీలో టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఈవెన్ నెల్లూరు రూరల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. నెల్లూరు రూరల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అంటున్నారు ఆయన. సో ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఆత్మకూరు గెలవబోతోంది, కొవ్వూరు గెలవబోతోంది, ఉదయగిరి గెలవబోతోంది, ఈవెన్ కావలి గెలవబోతోంది. సో మిగతా 3 నియోజకవర్గాల్లో కూటమి గ్యారంటీగా గెలుస్తుంది అనే స్థానం ఏం చెప్పట్లేదు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 4 వైసీపీ గెలవబోతుందని, 3 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక